మెదక్ జిల్లా కొత్తపల్లికి చెందిన రైతులు రాలీలు రావడం లేదని మండుటెండలో మెదక్ ఎలకతుర్కి జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కొత్తపల్లి కొనుగోలు కేంద్రానికి 20 రోజుల నుంచి లారీలు సరిగ్గా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా విరమించాలని కోరిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమారు 80 లారీల వరకు యాసంగిలో ధాన్యం వస్తుందని, ఇప్పటి వరకు కేవలం 20 లారీల ధాన్యం మాత్రమే తూకం వేశారని వాపోయారు. మిగతా ధాన్యాన్ని ఎప్పుడు తూకం వేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. లారీలు తెప్పిస్తామన్న తహసీల్దార్ హామీ మేరకు నిరసన విరమించారు. రైతులు గంటపాటు ధర్నా చేయడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. మండలంలో మాది పెద్ద సెంటర్, మినిమం ఒక 100 లారీస్ వస్తాయి సార్, 100 లారీలు వస్తాయి. ఇప్పటికి 25 లారీలు కూడా కాదు, 20 లారీలు కూడా పోలే. ధాన్యం అంతా అక్కడ ఎలుకలు కొడుతున్నాయి. విపరీతమైన ఈ మొగులైతుంది. వర్షాలకి వస్తే మా పరిస్థితి ఏం కావాలి? మేము దున్నిన వాళ్ళు తెచ్చిన తరం, మందు తెచ్చిన తరం, అప్పులు తెచ్చిన తరం మేము కట్టుకోవాలి. ధాన్యం ఏం కావాలి? మొత్తం సేంద్రాలు ఉన్నాయి. ఎట్లా కలెక్టర్ కింద బంధించడం లేదు. ఈ చుట్టుముట్టు గ్రామాలని తిరుగుతుంది కానీ మరి మా కొత్తపల్లికి రావడం లేదు. మొత్తమే మేము ఏం కావాలి? రైతులము ఆత్మహత్య చేసుకుంటే వస్తుందా? మీరు ఇంత పరిష్కారం కింద వచ్చి మీరు అడ్డంకాలకు వచ్చి మరి ఏమున్నాయి, అడ్డున్నాయా, ఎత్తున్నాయా అని రావడం లేదు, ఇంత పలకరించడం లేదు. ఏం కావాలి రైతులము?